ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నా కోసం ఇలా గోరింటాకు నూరారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ అదృష్టం దక్కింది. అంతా మన గంగ వల్లే. నువ్వు థ్యాంక్స్ చెప్తే గంగకి థ్యాంక్స్ చెప్పు. గంగా, నువ్వేం చేసినా సంథింగ్ స్పెషల్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మెహందీ లీవ్స్, మై హస్బెండ్ రుబ్బింగ్. ఏమే, ఇది కూడా లైవ్ పెట్టాలా? రేపు ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గేస్తాను, అప్పుడు పెట్టి లైవ్. వావ్, సూపర్, గుడ్ ఐడియా హబీ. అబ్బా, నా వైపు ఏం చూస్తున్నారు సార్? రుబ్బండి. నిన్ను కూడా వేసి రుబ్బుదామని చూస్తున్నా. అమ్మా గంగా, ఇంత సంతోషంగా ఉన్నావంటే అదంతా నీ వల్లే. పెదనాన్న, మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ పోయారంటే రేపటి నుంచి ఇడ్లీ పిండి కూడా రుబ్బిస్తుంది. అవసరమా మనకి? తను చేసే తింగర పనుల గురించి మీకు తెలీదు. నేనేం తింగర్ పని చేయలేదండి, మంచి పనే చేశాను. ఓ, మంచి పని చేసావా? ఆ, అవునా? నువ్వు కూడా మీ అన్నయ్యతో పాటు ఆ హౌస్ ఓనర్ కి దొరికింటే నీ వీపు కూడా విమానమోత ఎక్కించేవారు. అప్పుడు తెలిసేది ఏం పని చేసావు. చెల్లి బదులు నా దెబ్బలు తిన్నాను కదా బా. అన్నిటికీ మా చెల్లెలు సూపర్ డూపర్ అని నువ్వు జేజేలు కొడితే నీకు ఇలాగే వీపుకి వాతలు పడతాయి. నువ్వు వద్దులే బాబు, ఇప్పుడు గుర్తుసేకు. ఆ దెబ్బలు తలుచుకుంటూ ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి. ఎక్కడికి పోతాయి బస్తీ బుద్ధులు? సూర్యన్నయ్య, నువ్వు రోల్ను రుబ్బుతున్నట్లేదు, నువ్వే తిరుగుతున్నట్టుంది. బాగా నూరు, బాగా రుబ్బు. వదిన మీద నీకెంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకో. ఇదంతా చూస్తుంటే రుద్ర అన్నయ్యకి గంగావదిన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. ఎవరి మీద ఎవరికెంత ప్రేమ ఉందో గోరింటాకు రుబ్బితే కాదు, గోరింటాకు పండితే తెలుస్తుంది. జయ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది కదా, వంశీకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. వంశీ గోడు సిగ్గుపడిపోతున్నాడు. అన్నయ్య, గోరింటాకు వేయడానికి కిచెన్ లో గిన్నెలున్నాయి, తీసుకురావా? ఏటి నానా? నువ్వే వెళ్ళన్నయ్యా. రంగా స్టోర్ రూమ్ వైపే వెళ్ళాడు. ఏమైనా డౌట్ వచ్చిందేమో. నేను వెళ్తాను, ఎలాగోలా మేనేజ్ చేయాలి.